ఈ యొక్క బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని మహిళా అందరికీ మాతృమూర్తులకు సోదరిమణులకు అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన ప్రాంతానికి పరిమితమైనటువంటి అద్భుతమైనటువంటి మహిళల పండుగ ఈ బతుకమ్మ పండుగ. ఏదైతే మనము దేవుడికి పూజ చేసేటప్పుడు ప్రత్యేకంగా ఉపయోగించేటువంటి పూలు ఏవైతున్నాయో ఆ పూలకే పూజ చేసేటువంటి పండుగ ఈ యొక్క బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగతో మన తెలంగాణ రాష్ట్రంలో పండుగల సీజన్ ప్రారంభమవుతుంది. ఈ బతుకమ్మ పండుగ తర్వాత నవరాత్రులు ప్రారంభమైనాయి. నవరాత్రులు, విజయదశమి, ఆ తర్వాత దీపావళి, అదేవిధంగా సంక్రాంతి, ఉగాది వరకు కూడా మంచి వాతావరణంలో ఈ పండుగ జరుగుతుంది. ఇది తరతరాలుగా మన గ్రామీణ ప్రాంతాల్లో జరిగేటువంటి పండుగ. గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు కూడా, రైతులు అద్భుతంగా ఈ యొక్క పూల వనం వేసుకొని ఆ పూలు పెంచిన తర్వాత ఆ పూలతో ప్రతిరోజు దసరా వరకు కూడా రకరకాల పూలతో అలంకరించి బతుకమ్మను సామూహికంగా అన్ని ఇళ్ల నుంచి కూడా తీసుకొచ్చి అద్భుతంగా నిర్వహించేటువంటి పండుగ. ఎంతో సంతోషంగా మహిళల పండుగ. ఈ పండుగ మరి అందరూ కూడా శుభం జరగాలని ప్రత్యేకంగా ఒక దిక్కు బతుకమ్మ, ఒక దిక్కు నవరాత్రులు కలిసి జరుపుకునేటువంటి మరి 9 రోజుల పాటు జరిగేటువంటి ఏకైక పండుగ, కలిపి జరుపుకునేటువంటి పండుగ ఈ యొక్క బతుకమ్మ పండుగ. నవరాత్రులు అదేవిధంగా బతుకమ్మ రెండు కూడా సాయంకాలం పూట పూజలతో, బతుకమ్మ ఆటలతో, పాటలతో మరి ఎంతో సంతోషంగా నిర్వహించుకునేటువంటి అద్భుతమైనటువంటి వాతావరణంలో ఈరోజు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు నిర్వహించుకుంటారు. అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని మతాల, అన్ని ఏజ్లకు సంబంధించినటువంటి, వయసుకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా మహిళలందరూ కలిసికట్టుగా నిర్వహించుకునేటువంటి పండుగ. ఈ పండుగను మరి రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా అందరూ జరుపుకోవాలని, అందరికీ శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
చేస్తున్నాం.